వరల్డ్ వైడ్ ఎక్కడ చూసినా సాధారణంగా దేశాధ్యక్షుడి వైఫ్ ను ప్రథమ మహిళగా పేర్కొంటారు. అమెరికా, రష్యా లాంటి పెద్ద దేశాల నుంచి చాలా చిన్న చిన్న దేశాల్లో సైతం అధ్యక్షుడిని ప్రథమ పౌరుడిగా పరిగణిస్తారు. ఆ అధ్యక్షుడి భార్యను దేశానికి మొదటి పౌరురాలిగా గుర్తిస్తారు. కొన్ని అనివార్య పరిస్థితుల్లో మాత్రం వేరే వారిని ఫస్ట్ లేడీగా గుర్తిస్తారు. రీసెంట్ గా పాకిస్తాన్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన ఆసిఫ్ అలీ జర్దారీ తన కుమార్తె ఆసిఫా భుట్టోను ప్రథమ మహిళగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సహ చైర్మన్ ఆసిఫ్ అలీ జర్దారీ వరుసగా రెండోసారి దేశాధ్యక్ష పదవిని చేపట్టారు. అయితే 14వ పాకిస్తాన్ ప్రెసిడెంట్గా ఎన్నికైన ఆయన రీసెంట్గా తన కుమార్తె ఆసిఫా భుట్టోను ప్రథమ మహిళగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పాకిస్తాన్ మీడియా వర్గాలు సోమవారం తెలిపాయి. జర్దారీ వైఫ్ మాజీ ప్రైమ్ మినిస్టర్ బెనజీర్ భుట్టో 2007లో హత్యకు గురైంది. ఆ తర్వాత ఆసిఫ్ అలీ జర్దారీ రెండో మ్యారేజ్ చేసుకోలేదు. వాస్తవానికి గత కొన్నేళ్ల నుంచి ఫస్ట్ లేడీ పోస్టు ఖాళీగానే ఉంది. దీంతో ఈసారి ప్రథమ మహిళా పోస్టును ఆసిఫ్ అలీ జర్దారీ తన చిన్న కుమార్తె ఆసిఫా భుట్టోతో భర్తీ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పాకిస్తాన్ మీడియాలో వస్తున్న వార్తలకు బలమిచ్చే విధంగా రీసెంట్ గా ఆసిఫ్ అలీ పెద్ద కుమార్తె బఖ్తవర్ భుట్టో సోషల్ మీడియాలో కామెంట్స్ చేసింది. కోర్టు ఎంక్వైరీస్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం వరకు జర్దారీకి అన్ని సమయాల్లో మా పాక్ ఫస్ట్ లేడీ ఆసిఫా చేదోడు వాదోడుగా ఉందని చెప్పింది. ఇంకేముంది, బఖ్తవర్ చేసిన ఈ కామెంట్స్ తో ఆసిఫా భుట్టో ప్రథమ మహిళగా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. నిజానికి ఆసిఫా భుట్టో 2020లోనే పాలిటిక్స్ లోకి ఎంటర్ అయింది. అప్పట్నుంచే పీపీపీ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో చాలా యాక్టివ్ గా పాల్గొంది. ఆసిఫ్ అలీ జర్దారీ ప్రమాణ స్వీకారానికి సైతం ఆమె అటెండ్ అయింది.